సోషల్ మీడియాలో అసలు నిజం అంగి ప్యాంట్ వేసుకునే లోపల పుకార్లు పుణ్యానికి ఊరంతా షికారు చేసి వస్తాయి. సెలబ్రిటీలు సినిమా యాక్టర్లు జీవితంలో ఎన్నిసార్లు ప్రేమల పడతారో ఎన్నిసార్లు పెళ్లిళ్ళు చేసుకుంటారో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం వాళ్ళకి నెలకో పెళ్లి చేసి నెత్తిలా ఫేక్ అక్షింతలు వేస్తుంటారు. నిన్నయాల గట్ల సమంత రెండో పెళ్లి బాధ్యత కూడా మీరేసుకొని ఇగో సంబంధం కూడా చూసిరా అప్పుడే. షూటింగులు మీటింగులు మేకప్ ప్యాకప్ ఈవెంట్లు డేట్లు అనుకుంటా రిలాక్స్ అయ్యే రికాం లేకుండా సెలబ్రిటీలు ఆళ్ళ పనులు వాళ్ళుంటే వాళ్ళకి నెలకో పెళ్లి చేసుడు కాలు చేతులు కట్టి కాంట్రవర్సీలలో నూకేసుడు ఇగో ఇసంటి అంటే కొన్ని సైట్లకు మస్తు ఇంట్రెస్ట్. అగో అటనే లేటెస్ట్ గా సమంత మళ్ళా పెళ్లి కూతురు కాబోతుంది అనుకుంటా లగ్గం పత్రిక ఒక్కటి రాయకుండా బగ్గా వార్తలు వైరల్ చేస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ సిటాడెల్ అసొంటి సిరీసులు తీసిన డైరెక్టర్ రాజ్ నిడిమోర్ తోని ఆమె డేటింగ్లు ఉందని టాకు. ఈ సిరీసులో సమంత కూడా యాక్టింగ్ చేసింది కాబట్టి ఆ పరిచయంతోనే లవ్ పుట్టింది కావచ్చు అని లాజికల్ గుంజుతున్నారు కొందరు. అయితే ఉత్తప్పుడు ముచ్చట పెద్దగా వైరల్ కాకపోతుండే గానీ మొన్న 8 తారీఖు నాడు సమంత మాజీ ఇంటి ఆయన నాగ చైతన్యకు శోభితకు పూల్ పనులు అయ్యి ఆ ఫోటోలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయినాయి కదా. మరి ఆయన తువాయన చూసుకున్నాడు, మరి సమంత సంగతి ఏంది అని హ్యాష్ ట్యాగులు పెట్టి నెటిజన్లు ఆ ముచ్చట్ని నెత్తి మీద వేసుకొని మొత్తానికి ఆ డైరెక్టర్ తోనే రిలేషన్ ఉందని రికామ్ లేకుండా పోటీల మీద పోస్టులు వేయబట్టిరిగా. మరి సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టి సీరియస్ తీసుకోవాలన్నా నిజంగా అయ్యేదా పోయేదా అని కొందరు కొట్టి పారేస్తుంటే అప్పటి నాగ చైతన్య సమంత కూడా లవ్వులు ఉన్నారు, జల్దీనే లగ్గం చేసుకుంటారని ఇదే సోషల్ మీడియాలో వచ్చింది. అంటే ఇంకా నిజంగానే పెళ్లి చేసుకున్నారు. మళ్ళీ కొన్ని వద్దులకు ఇద్దరికి లేదట ఇరుపుకాయదాలయంగా అని కూడా రాసుకొచ్చిర్రు. అది కూడా అయింది. ఆనడమ సేతు శోభిత కలిసి తిరుగుతున్నారు, బయట ఎక్కువగా వస్తున్నారు, చూస్తే ఇద్దరు లగ్గం చేసుకునే తట్టే కొడుతుందని వైరల్ చేశారు. ఆఖరి కాళ్ళ పూల్ పనులై జల్దీనే పెళ్లిపీటలు కూడా ఎక్కువవుతున్నారు. ఇప్పుడు సమంత ముచ్చట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టే ఆయనతో డైరెక్టర్ తో వెనక తిరిగి చూడకుండా ఏడడుగులు వేస్తుంది కావచ్చు అని కొందరు నెటిజన్ల మాట. మరి చూడాలి ఆఖరికి ఏమవుతుందో ఏం కథనో. ఎర్రకోటల జెండా ఎగరేసినప్పుడు ప్రతిపక్ష లీడర్ ఎవరన్నా పోవుడు ఈ 10 ఏళ్లలో ఎన్నడన్నా చూసినామా? కానీ తొలిసూరి ఎల్ఓపి అయిన రాహుల్ గాంధీ సార్ మాత్రం ఏం చిన్నతనం అనుకోకుండా సర్కార్ పిలిచిందని ఎర్రకోట పోయిండు. రాహుల్ గాంధీ సార్ అందరికంటే జర అలాగే లీడర్ అని మళ్ళోసారి అనిపించుకున్నాడు. సార్కు ఎసొంటి భేషజాలు ఉండయి, విద్వేష పంగట్ల ప్రేమ దుకాణం తెరిచిన నేత అని పిలిపించుకుంటుండే ఇప్పుడే అందరితోటి. ఇవాళ ఢిల్లీ ఎర్రకోటలైన 15 ఆగస్టు సంబరాలకు ప్రోటోకాల్ ప్రకారం రాహుల్ సార్ ని పిలిచింది సెంట్రల్ సర్కారు. ఇంగోలు అయితే ఓకపోదురు, కానీ రాహుల్ సార్ అట్లేం అనుకోకుండా సక్క ఎర్రకోట పోయిండు. మొదటి వరుసల కుర్చేసి కూసోమనకుండా అవమానించినా భరించిండు. ఏనో ఆఖరు నుంచి 2వ వరుసల కూర్చొని వేడుకలు చూసిండు. ఇక 10 ఏళ్ల తర్వాత ప్రతిపక్ష నేత హోదాల సార్ స్వతంత్ర దినోత్సవ సంబరాలకు హాజరుపడి సరికొత్త రికార్డు కొట్టిండు. మంచిగా తెల్లలాల్చి చేసుకొని పోయి హుందాగా కనిపించిండు. కానీ ఆ హుందాతనం అయితే అధికార పార్టీలు చూపిలేదు. ఎన్నో 3వ వరుసల మందిలో కూర్చుండబెట్టిరు. ప్రతిపక్ష నేతకి ఇచ్చే గౌరవం అయితే ఇయనే లేదని అంటారు కాంగ్రెస్ వాళ్ళు. ముంగటి వరుసల ప్రధాని పక్క పంటి కూర్చునే హోదా ఉన్న మనిషిని 3వ వరుసలో కూర్చోబెట్టి కావాలనే పిలిచి అవమానించిర్రు అని మస్తు గరమైతున్నారు. ఇక వసుదైక కుటుంబం అని కోతలు కోసుడు తప్ప చేతల చూపించేది ఏముంటది ఈ బీజేపీ వాళ్ళకని గరమైతున్నారు షేయి పార్టీ వాళ్ళిగా.